నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. తహావూర్ రానాను భారత్కు తీసుకొచ్చిన తర్వాత ప్రస్తుతం విచారణ జరుగుతోంది. మనందరికీ తెలుసు, అతను 26/11 ముంబైలో జరిగినటువంటి ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి. అతని విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఇంటెలిజెన్స్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హెచ్చరిక వచ్చింది. దేశంలో ఉగ్రవాద దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరించింది. ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్లో, అది ముంబై కావచ్చు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలాంటి నగరాల్లో ఇంకా ఎక్కువ అప్రమత్తత అవసరం అని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దానికి అనుగుణంగానే ఆ హెచ్చరికల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా హెచ్చరించడం జరిగింది. దానికి అనుకున్నటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. 26/11 దాడుల సమయంలో ఎలాగైతే ఉగ్రవాదులు చొరబడి అల్లకల్లోలం సృష్టించారో, నదీ మార్గాల ద్వారా కానీ లేకపోతే రైళ్లలో కానీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏ చిన్న రిస్క్ కూడా తీసుకోవద్దంటూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. అంటే తహావూర్ రానాని విచారణ చేస్తున్నారు కాబట్టి మేము ఊరుకోం అనేటువంటి హెచ్చరికను ఈ విధంగా ఉగ్రవాద సంస్థలు చేస్తున్నాయా? తాజాగా జమ్మూ కాశ్మీర్లో కూడా ఒక ఎన్కౌంటర్ జరిగింది. అందులో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి తీవ్రవాదుల్ని ముగ్గురిని అంతమొందించారు. ఆ ఎదురు కాల్పుల్లో భారత జవాను కూడా ఒకరు చనిపోయారు. అసలు ఈ హెచ్చరికల్ని ఎలా చూడాలి? ఎన్ని రోజుల పాటు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది? దీని గురించి క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కల్నల్ పరమేశ్వర్ గారు. పరమేశ్వర్ గారు, నమస్తే అండి. నమస్కారం రాజు గారు. నిజానికి అప్రమత్తత మనకు ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఇంటెలిజెన్స్ నేరుగా చెప్పడంతో ఇప్పుడు మరికొంత ఎక్కువ, అంటే హై అలర్ట్ అని అనుకోవచ్చు. ఎలా చూస్తారు? అంటే పార్ట్ ఆఫ్ నార్మల్ ప్రోటోకాల్ అండి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, డిఫెన్స్ మెకానిజమ్స్, ఇంటర్నల్ ఐఎస్ అంటారు, ఐఎస్ ఏజెన్సీస్ అంటారు, ఇంటర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీస్. అంటే దానిలో మీకు ఈ పోలీస్ ఫోర్సెస్ అవన్నీ వస్తాయి. వీళ్ళందరినీ అప్రమత్తంగా ఉండమని, ఇలాంటి క్రిటికల్ ఈవెంట్ జరిగినప్పుడు, నేషనల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఈవెంట్ జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండమని చెప్తారు. ఎందుకంటే డైరెక్ట్ ఇంపాక్ట్ ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ట్రై చేయడము, ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ట్రయల్ ఇచ్చి వాళ్ళని పనిష్ చేయడం అనేది, లీగల్ ప్రాసెస్ లో పెట్టడం అనేది డైరెక్ట్ గా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇంపాక్ట్ చేస్తాయి. వీళ్ళు ప్లానర్స్, స్ట్రాటజిస్ట్ వీళ్ళందరూ. అంటే వీళ్ళ లాంగ్ టర్మ్ ప్లానింగ్ నడిపించేది, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ నడిపించేది ఇలాంటి వాళ్ళే. తహూర్ రానా, డేవిడ్ కోల్మెన్, హెడ్లీ ఇలాంటి వాళ్ళే. సో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని చేస్తామంటే ఇట్స్ బిగ్ హిట్ ఆన్ దర్ మొరాల్. అలా మొరాల్ హిట్ అయినప్పుడు ఏమవుతాయంటే, వీళ్ళందరూ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ప్రతి సిటీ, మేజర్ సిటీలో, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, మీరు ఏ సిటీ అయినా తీసుకోవచ్చు. జస్ట్ హైదరాబాద్, బెంగళూరు పేరు, ఢిల్లీ, బాంబే పేర్లు తీసుకోవచ్చు. కానీ అన్ని మేజర్ టైర్ 1, టైర్ 2 సిటీస్ వీళ్ళ స్లీపర్ సెల్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, దాంతో పాటు యాక్టివేట్ చేసి ఏదో ఒకటి యాక్టివిటీ చేయండి యాజ్ అ ప్రొటెస్ట్. ఏదో యాక్టివిటీ చేసి పైసలు సర్క్యులేట్ చేసి, ఏమీ లేకపోతే పబ్లిక్ ప్రొటెస్ట్, పబ్లిక్ లైఫ్ కి డిస్ట్రక్షన్, టెర్రరిస్ట్ యాక్టివిటీ కాకపోతే మినిమం అట్లాంటివి చేయండి అని సడన్ గా స్లీపర్ సెల్స్ యాక్టివేట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ వేర్ దే కెన్ టార్గెట్ సాఫ్ట్ టార్గెట్స్, అంటే ఎక్కడ సాఫ్ట్ టార్గెట్స్ ఉన్నాయి, ఎక్కడ పబ్లిక్ ఎక్కువ కాంగ్రిగేట్ అవుతారు, అలాంటివి నమాజ్ టైమ్స్ లోను, ఫ్రైడే నమాజ్ టైమ్స్ లో వాటిల్లోనూ మోటివేట్ చేసి పబ్లిక్ ని, వాళ్ళని మోటివేట్ చేసి, మీరు చూసారు ఈ మధ్యకాలంలో మొన్న మ్యాచ్ అయినప్పుడు కూడా గొడవైంది, హిందువుల మీద ముస్లిమ్స్ అటాక్ చేశారు. ఇవన్నీ కాంట్రేటెడ్ అటాక్స్ అండి, స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగే అటాక్స్ కాదు ఇవన్నీ. సో ఇట్లాంటి అటాక్స్ చేయించడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు. అలా ప్లాన్ చేయకుండా మీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ ని మీరు లోకల్ ఇంటెలిజెన్స్ ని హ్యూమన్ అంటారు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు. సిగింట్ ఒకటి, హ్యూమన్ ఒకటి, రెండింటిని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సిగ్నల్ ఇంటెలిజెన్స్ అంటే రేడియో ఇంటర్సెప్ట్స్ నడుస్తుంటాయి, ఒక స్కానర్స్ ఉంటాయి, అవి స్కాన్ చేస్తుంటాయి, అన్ని ప్రాబబిలిటీ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ స్కాన్ చేస్తూ వింటుంటారు కాన్వర్సేషన్ కోసం. డార్క్ నెట్ లోను, ఓపెన్ నెట్ లోను, సీక్రెట్ నెట్ లోను వింటుంటారు ఏమైనా కాన్వర్సేషన్స్ నడుస్తున్నాయా, ఏమైనా యాక్టివేట్ చేస్తున్నారని. అదొకటి. లోకల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటాయి, ఏ స్లీపర్ సెల్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర మన ఎండ్ సోర్సెస్ కూడా ఉంటారు. వాళ్ళని యాక్టివేట్ చేసి కనుక్కోండి, ఎవరైనా యాక్టివేట్ అవుతుంటారో మాకు చెప్పండి అని అప్రమత్తంగా ఉండడానికి ఇవన్నీ యాక్టివేట్ చేస్తారు. యాక్టివేట్ చేసి ఏం చేస్తారంటే, కొంచెం ప్రొయాక్టివ్ గా వాళ్ళు ఏమైనా యాక్షన్ చేస్తున్నా, ఏమవుతుంది ఇలాంటప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏమైనా చేయాలంటే, దే విల్ సడన్లీ స్లీపర్ సెల్స్ ఏం చేస్తారు, ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు, హ్యూమన్ సపోర్ట్ చూసుకుంటారు, ఎవరు చేస్తారు. సో హ్యూమన్ యాక్టివిటీ. సో ఏమవుతుంది, హ్యూమన్ కాంటాక్ట్ స్టార్ట్ చేస్తారు. ఎవడు ఇలాంటి యాక్టివిటీ చేసేది ఎవడని ఫస్ట్ హ్యూమన్ అటాక్ చేస్తారు. సెకండ్ ప్యారల్ ఏం చేస్తారు, లాజిస్టిక్ సపోర్ట్. లాజిస్టిక్ సపోర్ట్ అంటే వాళ్ళకి ఒక బాంబ్ తయారు చేయాలంటే డిఫ్యూజర్స్ కావాలి, లేకపోతే కనెక్టర్స్ కావాలి, లేకపోతే కనెక్టర్ ప్లేట్స్, ఈ వైరింగ్స్ కావాలి, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ కావాలి. సో అలాంటివి ఏం చేస్తారంటే, స్క్రాప్ మార్కెట్ లో, లోకలీ ఆర్గనైజ్ మార్కెట్ లో వెళ్ళి కొంటారు. అలాంటి కొనేవి, లేకపోతే కెమికల్స్ దగ్గరికి వెళ్ళి కానీ, హార్డ్వేర్ షాపుల్లోకి వెళ్ళి కానీ, ఇట్లాంటివి ఎవరైనా కొంటున్నారా, పైసలు ఇచ్చి, ఎక్కువ పైసలు ఇచ్చి, క్యాష్ ఇచ్చి, స్పెషల్ గా డైరెక్ట్ క్యాష్ ఇచ్చి ఎవరైనా కొంటున్నాడా, ఇలాంటివి ఏమైనా డేంజరస్ ఐటమ్స్, కెమికల్స్ కొన్నాడా, లేకపోతే బాంబ్ చేసే మెటీరియల్ కొన్నాడా. సో అలాంటి ఇంటెలిజెన్స్ ఒకటి.
మూడోది ఏంటంటే అసెంబ్లింగ్ కోసం ఎవడైనా ఇంటర్నెట్ సెర్చ్ చేస్తున్నాడా, యూట్యూబ్ లోని వీటిలో చాలా వీడియోస్ ఉంటాయి. సో బాంబేలో అసెంబుల్ చేయాలి, ఎట్లా డెటనేట్ చేయాలి, అలాంటివన్నీ ఎవడైనా చూస్తున్నాడా అని. ఫోర్త్ ఏంటంటే రెకీలు ఎవరైనా చేస్తున్నారా, వచ్చి అనుమానాస్పదంగా ఎవడైనా ఏమైనా టార్గెట్ ని పాసిబుల్ టార్గెట్ ని రెకీ చేస్తున్నాడా ఎక్కడన్నా. ఇలాంటివన్నీ ప్రొయాక్టివ్ గా సేకరించడానికి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ని యాక్టివేట్ చేసేస్తారు. లోకల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని, ఐబీని కానివ్వండి, పోలీస్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, సిబిసిఐడిని కానివ్వండి, సిఏఎస్ఎఫ్ లోను వాటిల్లో ఉంటాయి వాళ్ళ వింగ్స్, వాళ్ళని కానివ్వండి, వీళ్ళందరినీ రాని కానీ వీళ్ళందరినీ యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అలా యాక్టివేట్ చేయడానికి ఒక రెడ్ అలర్ట్ వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు యాక్షన్ లోకి వచ్చి వాళ్ళు సేకరిస్తుంటారు. ఇంటెలిజెన్స్ సేకరించి ఏమవుతుందంటే సేకరించేది టన్నుల కొద్ది ఉంటుంది, దానిలో వాళ్ళు వెతికేది మాత్రం ఒక సూదిని వెతికినట్టే, గడ్డి మోపులో ఒక సూదిని వెతికినట్టే వెతకాల్సి వస్తుంది వాళ్ళు. ఇది యాక్షనబుల్, ఇది చేయబోతున్నారు, దీన్ని ఆపాలి అని. సో అలా ఇంటర్వ్యూన్ చేయడానికి యాక్షనబుల్ ఇంటి తయారు చేయాలి వాటిని చూసి. అది ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఇంత తొందరగా వీళ్ళు యాక్టివేట్ చేయడం జరుగుతుందండి. ఓకే, అయితే ఈ ఎఫెక్ట్ అంతా కూడా తహావూర్ రానానే మాకు సంబంధం లేదు అని ఒకవైపు చెబుతున్నారు. అతను పాకిస్తాన్కి అతనికి ఏం సంబంధం లేదు, అతను ఎక్కడో కెనడా దేశస్తుడు, అతను తప్పు చేసినా ఒప్పు చేసినా పాకిస్తాన్కి వచ్చేది పోయేది ఏం లేదని ఒకవైపు చెప్తున్నారు. కానీ అతను విచారణకు తీసుకొచ్చిన తర్వాతే ఈ హెచ్చరికలు ఇవన్నీ వస్తున్నాయంటే డెఫినెట్గా ఈ 26/11 దాడుల్లో పాకిస్తాన్ పాత్ర ఏంటనేది ఇప్పటికే భారత ప్రభుత్వం చాలా ఆధారాలను సేకరించి అక్కడ ఇచ్చింది. అయినా కూడా దాని మీద ఎప్పుడూ ఒక సీరియస్ యాక్షన్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇతన్ని విచారణ చేయడం ద్వారా ఆ గ్యాప్స్ ఫిల్ అయిపోతాయి, పాకిస్తాన్ బండారం బయటపడిపోతుంది అనేటువంటి ఒక భయంతోనో ఫ్రస్ట్రేషన్తోనో ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ అండి, దానిలో అనుమానమే లేదు. ఏంటంటే అతను ఏం చెప్తాడని ఒక భయం ఉంటుంది, అతను ఏం డిస్క్లోజ్ చేస్తాడు. ఎందుకంటే అతను డైరెక్ట్ గా హ్యాండ్లర్స్ తోటి, అతను డైరెక్ట్ గా ప్లానర్స్ తోటి, అతను డైరెక్ట్ గా ఫండ్ రైజర్స్ తోని వర్క్ చేశాడని ఉన్నాయి. డేవిడ్ కోల్మన్ హెడ్లీ వచ్చి రెకీ చేశాడు, అతను డైరెక్ట్ బ్యాక్ అండ్ ప్లానింగ్ చేశాడు, లాజిస్టిక్ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, మనీ ఎట్లా ఫ్లో అవ్వాలి, రూట్ ఈ టెర్రరిస్ట్ ఐడెంటిఫై చేసిన 10 మంది ఏ రూట్స్ లో వెళ్ళాలి, వాళ్ళకి అక్కడ లోకల్ సపోర్ట్ ఎవరు ఇస్తారు. సో అన్నిటికన్నా పెద్ద భయం వీళ్ళకి ఏముంటుందంటే వీడు ఎవరిదైనా పొలిటీషియన్స్ నేమ్స్, లోకల్ పార్టీస్ నేమ్స్ తీసుకుంటాడా అనే చాలా పెద్ద భయం ఉంటుంది. అది క్లియర్ గా 26/11 టైంలో రిపోర్ట్ వచ్చాయి. అది మన అప్పుడు ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అది సాఫ్రన్ టెర్రర్ అని పేరు చెప్పేది డైవర్ట్ చేయడం జరిగింది. కానీ క్లియర్ గా ఎన్సీపీ పాలిటీషియన్స్ వాళ్ళవి పేర్లు ఉంటాయండి, దానిలో డౌటే లేదు. ఎన్సీపీ పాలిటీషియన్స్ కానీ లేకపోతే ఈ కాంగ్రెస్ పొలిటీషియన్స్ కానీ క్లియర్ గా పేర్లు ఉంటాయని వాళ్ళ భయం అది. అందుకే వాళ్ళు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఈ గొడవ పెడుతున్నారు. వాళ్ళని తీసుకొచ్చి డైవర్ట్ చేస్తారు. అపోజిషన్ వాళ్ళు గొడవ పెడుతున్నారు కదా, ఇప్పుడు తీసుకొచ్చి ఏం చేస్తారు వీళ్ళు, ఏం చేస్తారు, ఎందుకైంది దగ్గర నుంచి ఏం ఇన్పుట్స్ ఇస్తారు. అవును, అదొక గొడవ నడుస్తోంది. ఇంకోటి ఈ వక్ఫ్ది కూడా ఊరికి వివిధ నగరాల్లో ఆ హడావుడి కూడా నడుస్తోంది, దానికి కూడా వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు, వెనకుండి రెచ్చగొడుతున్నారు. అంతే రెచ్చగొడుతున్నారు. ఏదైనా కూడా ముస్లిమ్స్ కి అగేన్స్ట్ చేస్తున్నాము అన్న ఒక కలర్ ఇవ్వడానికి ఇవన్నీ చేస్తారు వాళ్ళు. చేయడం న్యాచురల్ డైవర్షన్స్ చేయడం కరెక్టే. సో ఏమవుతుందంటే అతని ట్రయల్ నడుస్తున్న కొద్ది కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది, వీటిలన్నిటికీ మనీ ఫ్లో అనేది డ్రై అయిపోతాయి. ఇష్యూని కొంచెం సైలెంట్ గా ఉంచేసామంటే, కొన్నాళ్ళు చల్లదనంలో పెట్టేసామంటే, కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేసామంటే అదే నార్మల్ అయిపోతాయి. సో కానీ ఇనిషియల్ 2-3 వీక్స్ మాత్రం చాలా క్రిటికల్ అండి. ఇట్లాంటివి యాక్టివేట్ కాకుండా చేసామంటే డైరెక్ట్ గా మొరాల్ హిట్ అవుతుంది వాళ్ళది. దాని తర్వాత వాళ్ళే వదిలేస్తారు, సరే నడుస్తుంది అది నడవనిండి అని. వేరే ఇష్యూస్ వస్తే వేరే ఇష్యూస్ లో వీళ్ళు కూడా మర్చిపోతారు. సో సస్టైన్ చేసి పెట్టకుండా ఏం చేయాలంటే, మొక్క వంగనిది మానే వంగుతుంది అంటారు కదా, అలాగే మొక్కలో దుంచేస్తే మాన అవ్వదు కదా అది. సో మొక్కలో దుంచడానికి ట్రై చేయడానికి ఇవన్నీ మన ఏజెన్సీస్ అనమాట. ఇవి పెద్దవి కాకుండా చిలికి గాలివారం కాకుండా ఉండడానికి ట్రై చేసే ఎఫర్ట్స్ ఇవన్నీ. ప్రొయాక్టివ్ గా డిక్లేర్ చేయడము, ప్రొయాక్టివ్ గా అన్ని ఏజెన్సీని యాక్టివేట్ చేసేయడము, మిగతా వాళ్ళ ఏం కమెంట్ చేసినా కూడా వాటిని పట్టించుకోకుండా ఉండడం అనేది దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ స్ట్రాటజిక్ యాక్షన్స్ అండి, లాంగ్ టర్మ్ యాక్షన్స్. అలాగే ఇంటెలిజెన్స్ హెచ్చరికల ప్రకారం చూస్తే, మీడియాలో వస్తున్నటువంటి వార్తల్ని చూస్తుంటే ఐఈడీలు, డ్రోన్స్ ద్వారా కూడా దాడులు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో డ్రోన్ల ఉపయోగం పెరిగిపోయింది ఇలాంటి అటాక్స్ కి. ఐఈడీలు ఏంటి, ఇవి ఎలా ఉంటాయి? ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ అండి, మల్టిపుల్ మోడ్స్ ఉంటాయి. ఇవి చాలా పాత ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ గొరిల్లా వార్ఫేర్, ఎప్పటి నుంచో నడుస్తున్నవి ఇవి. దీన్ని మాస్టర్ చేసింది ఎల్టీటీ వాళ్ళు. ఫస్ట్ ఎల్టీటీ లోకానికి పెట్టచ్చు, ఎలాగే చేయొచ్చు అనేది ఎల్టీటీ వాళ్ళు చాలా మాస్టర్ చేసి ప్రపంచాన్ని చూపించారు. దాని తర్వాత కాశ్మీర్ టెర్రరిస్ట్ కూడా చాలా చేశారు, చాలా ఇండియన్ ఆర్మీ కూడా చాలా క్యాజువాలిటీస్ జరగడం అవన్నీ కూడా జరిగాయి. సో ఏంటంటే మల్టిపుల్ మోడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే చాలా ముందర ఉండేవి ఏంటంటే ఫిజికల్ గా యాక్టివేట్ చేసే ఐడీలు, అంటే మనం ఈ ల్యాండ్ మైన్స్ అవి పెడతాం కదా, అట్లాంటివి మన నక్సలైట్లు కూడా చేసేవాళ్ళు. వైర్డ్ ఐడీస్ అంటే పెట్టి ఎక్కడో దాక్కుని బండి అది వెళ్తుంది, దాని నుంచి వెళ్తున్నప్పుడు దాన్ని ఫిజికల్ గా ప్రెస్ చేయడం, దాంతో ఎక్స్ప్లోడ్ చేయడం. రెండోది ఏంటంటే ఎలక్ట్రికల్ ట్రిగర్స్. సో
వెయిట్ ట్రిగర్స్ కానీ ఎలక్ట్రికల్ ట్రిగర్స్ కానీ, అంటే మీరు పాతి పెడతారు, దాని మీద ఏమవుతుంది, దాని నుంచి ఏమైనా వెయిట్ వెళ్ళిందంటే అది ట్రిగర్ అవుతుంది. మూడోది ఏంటంటే ఏం ట్రిగర్ అక్కర్లేదు, మీకు రిమోట్ కంట్రోల్, మీరు ఎక్కడి నుంచైనా యాక్టివేట్ చేయొచ్చు. మీరు నియర్ విసినిటీలో ఒక 500 మీటర్ల విసినిటీలో ఎక్కడి నుంచైనా యాక్టివేట్ చేసి మీరు పారిపోవచ్చు. నాలుగోది ఏంటి, రేడియో సిగ్నల్ త్రూ యాక్టివేట్ చేసేది. అట్లా మల్టిపుల్ మోడ్స్ ఉంటాయి. సో వీటిని ఏం చేస్తారంటే మెటీరియల్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇట్లా ఐడియా వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తారు, ఎగ్జిక్యూట్ చేయాలి 1 month 1.5 month ఉన్నప్పుడు ఏం చేస్తారు, దాన్ని అసెంబుల్ చేయడము, ట్రిగర్స్ కొనుక్కుంటారు. ట్రిగర్స్ కొనుక్కుని ఫైనల్ మెకానిజం వాళ్ళని కనెక్ట్ చేయడము, వాళ్ళ ఐడి ఎక్స్పర్ట్స్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు కనెక్ట్ చేసి అసెంబుల్ చేసి ప్లాన్ చేసుకుంటారు ఈ రోజు అటాక్ చేద్దామని. సో ఇలాంటి యాక్షన్స్ కోసం నేను చెప్పాను కదా ఇందాక, వాళ్ళు ట్రిగర్స్ కొనడానికి కానీ ఇలాంటి మెటీరియల్ లాజిస్టిక్ మెటీరియల్ కొనడానికి కానీ ఉన్నప్పుడు ఈ ఐడియల్ కొనడానికి చేసినప్పుడు టెల్టెల్ సైన్స్ ఉంటాయి. ఏ మార్కెట్కి వెళ్తారో తెలుసు మనకి, ఏ మార్కెట్లో వెళ్తారు, జనరల్ గా కొంటారు, ఇలాంటివన్నీ కొనుగోలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కార్డ్ పేమెంట్లు, ఆన్లైన్ పేమెంట్ చేయరు, వాళ్ళు క్యాష్ పేమెంట్ చేస్తారు. ఆ క్యాష్ పేమెంట్ ఒకటి ఏమవుతుందంటే వచ్చిన క్యాష్ మీకు ఫస్ట్ తెలిసి ఏంటంటే వచ్చిన క్యాష్ ఏమైనా డూప్లికేట్ నోట్స్ ఉన్నాయి అనుకోండి, గ్యారంటీగా వాడు ఇలాంటి హవాలా మనీ నుంచి పనులు చేసింది లేకపోతే ఫేక్ మనీ నుంచి పనులు చేసింది అనుకోని ఆ మనీ ట్రైల్ పట్టుకోవచ్చు. లేదు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని చూసి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏం కొన్నారు, వాటిలో ఏమైనా హార్మ్ఫుల్ ఇవి ఉన్నాయా అని చూసి అవి ట్రాక్ బ్యాక్ చేయడం అనమాట. సో అలా ఇంటెలిజెన్స్ మెల్లమెల్లగా వాసన పట్టుకుంటూ ట్రాక్ డౌన్ చేసుకుంటూ వెళ్తాయి. సో అది ఐడియల్ది. లేదు అంటే ఫిజికల్ అటాక్స్, ఇంకా లేకపోతే ఫిజైన్ అటాక్స్, అంటే మనుషులు ట్రైన్ చేసి మానవ బాంబుల్లా కానీ లేకపోతే వాళ్ళకి వెపన్స్ ఇచ్చి దాడులు చేయమని చెప్పడం. అలాగే ఈ మధ్య కాలంలో డ్రోన్స్ కూడా వాడుతున్నారు. అయితే రైల్వే డిపార్ట్మెంట్ని అలాగే నదీ జలాల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉందనే హెచ్చరికల్ని ఎలా చూడాలి, అంటే ఎలా వాడుకుంటారనేది వాళ్ళ ఉద్దేశం. అంటే ఏమవుతుందంటే అండి, దీన్ని ఫిజికల్ ఎలిమెంట్ ఏం చేసినా కూడా దీనిలో ఫైనల్ క్యారియర్స్ ఉంటారు. ఐఈడి పెట్టినా కూడా, ఫిజికల్ దాడి చేసినా కూడా, ఇంకేం చేసినా కూడా ఫిజికల్ క్యారియర్స్ అనే వాళ్ళు ఐడెంటిఫైడ్ 3-4 ఉంటారు, వీళ్ళు చేస్తారు అనేది. వాళ్ళు వెళ్ళి ఆ టార్గెట్ ఏరియాలో మూవ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీలో టార్గెట్ ఏరియా డిసైడ్ చేసుకున్నారు అనుకోండి, ఈ క్రౌడెడ్ ఏరియాలో పెడదామని, ఆ టార్గెట్ ఏరియాలో వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయడానికి కావాలి కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఐడియల్ గా హైదరాబాద్ లో ప్లాన్ చేస్తే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళని పిక్ చేసుకోవాలి. బయట నుంచి సముద్రం నుంచి వచ్చిన వాళ్ళని ఎవరినో వేరే డైరెక్షన్ నుంచి తెప్పించుకుంటారు, మల్టిపుల్ డైరెక్షన్స్ తెప్పించుకుని మీరు వెళ్ళడం, చేయడం, దాటి వెళ్ళిపోవడం, టార్గెట్ ఏరియా దాటి వెళ్ళిపోవడం, అలా ఉంటుంది అనమాట. సో ఏం చేస్తారంటే ఈ రైల్వేస్ కానీ వాటర్ వేస్ కానీ ఏం చేస్తారంటే ఈ ఏరియాస్ నుంచి వస్తారు, దీని నుంచి వచ్చే అనుమానాస్పదంగా వచ్చేవాళ్ళు, అంటే కొత్తగా సిటీలోకి వచ్చిన వాళ్ళు, లేకపోతే అవసరం లేకుండా ఊరికే వచ్చిన వాళ్ళు, లేకపోతే టూరిస్ట్ పేరు మీద వచ్చిన వాళ్ళు, వాళ్ళని స్కౌట్ చేయండి, స్కౌట్ చేసి చూడండి అంటారు. అలాగే ఇంకోటి ఏంటి, రైల్వేస్ అండ్ వాటర్ వేస్ ఎందుకంటారు, వాటర్ వేస్ అంటే బేసికలీ మోస్ట్ అండి, వాటర్ ని మానిటర్ చేయడం, ప్రతి అంగుళం మానిటర్ చేయడం కష్టం. సో బోట్లలోను వాటిల్లోనూ ఎక్కడో ఈ సముద్ర తీరాల్లో వచ్చి దిగి మెల్లంగా రైల్వేస్ రోడ్ వేస్ వచ్చి పట్టుకుని ట్రాన్స్పోర్ట్ పట్టుకుని రావడానికి ట్రై చేస్తారు. అందుకని ఒకటి. రెండోది ఏంటి, నేపాల్ బంగ్లాదేశ్ తెగించి, నేపాల్ బంగ్లాదేశ్ ల్యాండ్ కనెక్టెడ్ మనకి. సో నేపాల్ బంగ్లాదేశ్ నుంచి వచ్చి దాని తర్వాత ఏ ఏరియాస్ టార్గెట్ ఏరియాస్ వచ్చి అటాక్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే రైల్వేస్ యూజ్ చేస్తారు. ఏమవుతుందంటే మీరు జనరల్ కంపార్ట్మెంట్ లో మీరు చాలా ఓపెన్ ఎండెడ్ ఉంటాయి టికెట్స్, అలా జనరల్ కంపార్ట్మెంట్లలో రావడము, లేకపోతే ఫేక్ ఐడీస్ మీద రావడం, ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకుని ఫేక్ ఐడీస్ లో ఫస్ట్ క్లాస్ లో రావడం, అట్లాంటివి చేస్తుంటారు. సో అట్లాంటివి ఉంటాయి, అందుకని జాగ్రత్త అప్రమత్తంగా ఉండండి అని చెప్తారు. సో ఏమవుతుందంటే వీళ్ళందరినీ మానిటర్ చేస్తారు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏ టికెట్ మీద వస్తున్నారు, ఏ పేరు మీద వస్తున్నారు, ఎలా వెళ్తున్నారు అనేది అన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. అందుకే రైల్వేస్ అండ్ బిగ్గెస్ట్ క్యారియర్స్ ఆర్ రైల్వేస్ అండ్ వాటర్ వేస్ కదా, అందుకని వాటి మీద చెప్తారండి. వాళ్ళకి జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళ దగ్గర డేటా బేసెస్ ఉంటాయి కదా. మీరు మిగతా వాటిల్లో ఏంటంటే మీరు బస్సుల్లో వాటిలో బుక్ చేస్తే ఏమవుతుందంటే మీకు హ్యూమన్ ఇంటెలిజెన్సే చెప్పాలి, అంటే మీరు చూశారు లేకపోతే ఇంకోటి ఎవడో చూశాడు, వాడు అలర్ట్ చేస్తేనే తెలుస్తుంది బస్సుల్లో వచ్చేవాళ్ళు, లేకపోతే తెలియడం కష్టం. అందుకని వాటర్ వేస్ ని రైల్వేస్ ని అప్రమత్తంగా ఉండమని చెప్తారు. సో చివరిగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు భద్రతా దళాలు, ఎన్ఐఏ, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సమన్వయంతో పనిచేయాలి. వీటన్నిటితో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా వాళ్ళకైనా కొన్ని అనుమానాస్పదంగా ఏమైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు ఎవరికో ఇన్ఫార్మ్ చేయాల్సిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. 100% దానిలో అనుమానమే లేదు. థ్యాంక్ యూ సో మచ్ పరమేశ్వర్ గారు. చూద్దాం మరి మనం ఎన్నో సమర్థవంతంగా మన భద్రతా దళాలు ఎన్ఐఏ కానివ్వండి, రా కానివ్వండి, ఐబీ కానివ్వండి అన్నీ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఎన్నో తిప్పికొట్టారు, ఇప్పుడు కూడా అలాగే తిప్పికొడతారనేటువంటి నమ్మకం దేశ ప్రజలకు ఉంది. బట్ ఏదైనా కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి ఈ భద్రతా దళాలతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ
ఏదైనా అనుమానాస్పదంగా పరిస్థితులు ఏమైనా వాళ్ళకి కనిపించినప్పుడు తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పరమేశ్వర్ గారు, చర్చలో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.